కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ కొమరయ్య బీజేపీలోకి రావడాన్ని ఆహ్వానించారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఒక్క సమయంలో కొమరయ్యను మేయర్ చేయాలని భావించామని కాంగ్రెస్ ఎంఐఎం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు అధ్యక్షుడు రామచంద్రరావు. కరీంనగర్ మేయర్ డిప్యూటీ మేయర్ ని కూడా సన్మానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా కూడా బస్సు పట్టించి చూశాను. అప్పుడు ఆయన గురుకులాలు పెట్టాడు, ఇప్పుడు ఏదో యంగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదో పెడతా ఉన్నాడు ఆయన. కానీ విద్య మాత్రం లేదు ఎక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఏది చేసినా తెలంగాణ పిల్లల భవిష్యత్తుని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తెలంగాణ భవిష్యత్తే ఈనాటి యొక్క విద్యార్థులు. ఆ విద్యార్థులు ఒక తీర్చిదిద్దేటటువంటి ఒక విద్యా సంస్థల అధినేత. కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అనేక ప్రలోభాలకు గురి చేశాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ముంబైని 3 ముక్కలు చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు విలీనం చేశామని, తెలంగాణలో కూడా అలాగే చేస్తామని అన్నారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇవాళ కుట్రలు కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతనం జరిపి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఎన్ని కోట్లంటే అన్ని కోట్లు కియా కార్లు ఆఫర్లు ఇచ్చి మేయర్ వాళ్లకు డిప్యూటీ మేయర్ వీళ్ళకని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతగా నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో మన కాంగ్రెస్ తో